హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో షిలోహు గాస్పల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని కృప చేత మనమందరము ఆయన యొక్క కృపలో బాగున్నామని దేవుడి యొక్క లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సజీవుల లెక్కలో ఉన్నాం. జీవం కలిగిన దేవుణ్ణి అసలు రావట్లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో షిలోహు గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. అందరూ శ్రద్ధ కలిగి ఆలకిద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనట చూచితిని కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుటి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నోవహుతో ఇలాగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ తరమ వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడుగా నీవు ఉన్నావు అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండటానికి కారణం ఏంటి? దానికంటే ముందు కొన్ని మాటలు దేవుడు తన లేఖనాల్లో నోవాహు గురించి పొదిగించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యెహోవా దృష్టికి నోవాహు కృప పొందినవాడు. అలాగే ఆయన నోవాహు నిందారహితుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండటానికి కారణం ఏంటంటే నోవాహు జీవితంలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి కళంకము లేదు, ఎటువంటి చెడు ఒక మార్గము అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిందారహితుడుగా ఉన్నాడు. అంటే పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవునితో ఆయన నడిచినట్లుగా దేవుని యొక్క లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక పరిశుద్ధుని వెంట ఆయన నడిచాడో వెంటనే ఆ పరిశుద్ధ జీవితాన్ని నోవాహు పొందుకున్నాడు. అందుకని నోవాహు దేవుని దృష్టి యందు నిందారహితుడుగా ఉన్నాడు, కృప పొందిన వాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న నోవాహు ఒక్కడేనా అక్కడ ఉంది? నోవాహు గురించి ఒక్కడి గురించే నీతిమంతుడుగా ఉన్నావు అని పలికినవా? దేవుడు ఒక్కడైనా నోవాహు ఉంది అని చూస్తే అక్కడ భూమి మీద సమస్త జనులు ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి. 6వ అధ్యాయం 11వ వాక్యములో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, వినండి. భూలోకము చెడుతనముతో చెడిపోయి ఉన్నది, పాపముతో బలాత్కారముతో నిండి ఉన్నది. అంటే భూమి అంతా పాపముతో నిండి ఉన్నది. ఆ భూమి మీద జీవిస్తున్న ఆ పాపుల మధ్యలో జీవిస్తున్న నోవాహు మాత్రము నిందారహితుడుగా జీవిస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవుని కృప పొందుకునే వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు నోవాహు గురించి అంటున్నాడు, నీవు ఈ తరమ వారిలో, ఇదిగో అనేక మంది ఉన్నారు, ఈ తరములో అనేక మంది ప్రజాంగం ఉన్నారు, జనులు ఉన్నారు, భూమి మీద అనేక మంది నివసిస్తూ ఉన్నారు. అయితే వారిలో ప్రత్యేకంగా నిన్ను, నీ కుటుంబాన్ని చూస్తే నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా కనబడుతున్నానని దేవుడు నోవాహు గురించి సెలవిస్తూ ఉన్నాడు.
మరి మిగతా జనాంగాన్ని మనము పరిశోధిస్తే వారి గురించి తెలుసుకుంటే బలత్కారము ఉన్నది. వారు చెడిపోయిన జీవితంతో ఉన్నారు, చెడిపోయిన కుటుంబాలతో ఉన్నారు, అంటే టోటల్ గా పాపముతో నిండి ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 37వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 37వ అధ్యాయము 29వ వాక్యం చూడగలిగితే దేవుని యొక్క వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తే బలత్కారముతో చెడిపోయి ఉన్నారు, పాపముతో నిండి ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 6వ అధ్యాయములో 13, 14వ వాక్యం మనం చదువుకుంటే, దేవుని సన్నిధానము నుండి భూమి మీద జలప్రయాణము, అంటే వారిని బలత్కారముతో నిండి ఉన్నారు కనుక నా సన్నిధి నుండి వారికి అంతము వచ్చును అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి అంతము వచ్చును? బలత్కారముతో నిండి ఉన్న వారికి అంతము వచ్చును అంటున్నాడు. ఈ అంతము ఎలాగా ప్రారంభిస్తున్నాడంటే, ఆకాశము నుండి జలప్రయాణములు రప్పించి భూమిని జలములతో నిండించి ఆ భూమి మీద ఉన్న సమస్త శరీరులను నాశనము చేయబోతూ ఉన్నాడు ఆ సమయాన. అయితే వారిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన కుటుంబం, నీతిమంతులుగా నోవాహు కుటుంబం ఉంది. అందుకని సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఒక ఓడను కట్టుకో, ఆ ఓడలోకి ప్రవేశించు, అప్పుడు నీతిమంతులు రక్షణ పొందుతారు. కాబట్టి ఆ ఓడలోకి ప్రవేశించిన నీవు, నీ కుటుంబము రక్షణ పొందుతారు. రక్షణ పొందటమే కాకుండా భూమంతా జలప్రయాణంతో నిండిపోతుంది కాబట్టి నీవు దిగులు పడబాకు, నువ్వు చింతనొందబాకు. అయ్యా, భూమంతా జలములలో నిండిపోతూ ఉంది, ఇంక నేను బ్రతికినంత కాలం జలముల మీద నేను బ్రతకాల్సిందేనా అని నువ్వు ఆలోచించబాకు. ఎందుకంటే బలత్కారంతో నిండి ఉన్న వీరిని నేను అంతము చేయబోతున్నాను. అయితే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు అన్న వాక్యము ఉన్నది. నోవాహు, నువ్వు భూమిని మరలా స్వతంత్రించుకోబోతూ ఉన్నావు. అదే కదా కీర్తనలో మనం చదువుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ జలప్రయాణం వచ్చి బలత్కారముతో నిండి ఉన్న ప్రతి ఒక్కరూ నశించిపోయిన తర్వాత నీతిమంతుడైన నోవాహు తన కుటుంబం వారు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మనము దైవ లేఖనాలలో చూడగలుగుతున్నాం. 300 సంవత్సరాలు నోవాహు భూమి మీద బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి భూమిని స్వతంత్రించుకున్నాడు. అయితే ఇదిగో ఒకప్పుడు ఈ భూమి, కనపడని ఆకాశాన్ని 300 సంవత్సరాలు నోవాహు జీవితంలో స్వతంత్రించుకున్నాడు. ఆ తదుపరి నిద్రించాడు కదండి. స్వతంత్రించుకున్నది నిరంతరము ఉండాలి కదా అని ఒక ప్రశ్న మన జీవితంలో నుండి, మన హృదయంలో నుండి ఒక ప్రశ్న రావచ్చు. 300 సంవత్సరాలే కదా స్వతంత్రించుకున్నది, ఇదిగో నిరంతరము ఉండాలి కదా అని ఒక ప్రశ్న రావచ్చు మన హృదయంలో నుండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. కాబట్టి నిరంతరము ఉండే భూమిని, నిరంతరము ఉండే ఒక ఆకాశాన్ని దేవుడు నోవాహుకి, అలాగే నీతిమంతులకి ఆయన స్వతంత్రించుకునేటట్లుగా అనుగ్రహించి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వాక్యాల కానుండి కొన్ని మాటలు చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూచితిని. అక్కడ
నరులతో దేవుడు నివాసముండెను, నరులు దేవునితో నివాసముండెను, ఆయన నరులతో కాపురము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఇదిగో నేను కొత్త భూమిని ఆకాశాన్ని చూచితిని, అయితే మొదట ఉన్న భూమి ఆకాశము తొలగిపోయినది, ఇక దాంట్లో సముద్రం అనేది లేదు. అంటే సముద్రం అనగా భయం, సముద్రం అనగా బాధ, సముద్రం అనగా దిగులు, సముద్రం అనగా కన్నీరు, సముద్రం అనగా శ్రమలు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సముద్రం అనేది లేదు, మొదటి భూమి మొదటి ఆకాశం అనేది లేదు. ఒక క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని నేను చూచితిని. అయితే అక్కడ భర్త కొరకు అలంకరింపబడిన యెరూషలేముని నేను చూచితిని. అక్కడ దేవునితో నరులు నివాసం చేస్తూ, నరులతో దేవుని నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన కాపురము చేస్తూ ఉన్నాడు. ప్రతి బాష్పపు బిందుని ఆయన తుడుచువేయును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. నీతిమంతుడు భూమిని స్వతంత్రించుకుందరు అన్న వాక్యము నువ్వు బ్రతికినంత కాలము ఈ భూమిని స్వతంత్రించుకుంటావు. దేవుని పిలుపు మేరకు నువ్వు నిద్రించిన తర్వాత నీవు నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయితే, నీతిమంతుని కుటుంబం అయితే, దేవుడు నీ కోసము సిద్ధపరిచిన కొత్త భూమిని కొత్త ఆకాశము నీవు స్వతంత్రించుకోబోతూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా. మరి నీవు నీతిమంతుడిగా బతకాలని ఆశపడుతూ ఉన్నావా? బైబిల్లో ఒక వ్యక్తిని మనము చూస్తే ఆదికాండము 15వ అధ్యాయం 6వ వాక్యములో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అతడు యెహోవాను నమ్మాడు, అందుకని దేవుడు నమ్మినందుకు నీవు నీతిమంతుడివి. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో దొంగమటి సహవాసం చేస్తే లేదా పాపులతో సహవాసం చేస్తే నీవు దొంగవి, వ్యభిచారులు చేసే వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా వ్యభిచారివే, నీవు కూడా పాపివే అని సెలవిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకని నీతిమంతుడిని అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అది నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. అదే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. 6:25 వాక్యము. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వాక్యములో మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, రెండవది ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. ఆయన సన్నిధిని ఎప్పుడు విడవకూడదు. ఆయన సన్నిధినే కాకుండా దేవుడు అనుగ్రహించిన సమస్తమైన ఆజ్ఞలను, ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రంలో రాయబడిన అనుగ్రహించబడిన ఆజ్ఞల, అవి ఆజ్ఞలే కాదట్లేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 2 ఆజ్ఞలను ఇచ్చాడు. అవేనా ఆజ్ఞలు? అవి ఆజ్ఞలే. సమస్తమైన ఆజ్ఞలను అని ఇక్కడ రాయబడింది కదా. ఈ సమస్తమైన ఆజ్ఞలు ఇవ్వనగా జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోగలిగితే, ఉదయకాల సమయాన నీవు దేవుని సన్నిధానాన్ని విడవక, నీ జీవితంలో దేవుని సన్నిధానాన్ని విడవక, దేవుని సన్నిధానంలో నిలిచిన ప్రతి సమయము
ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడిన మాటలు నీకు ఆజ్ఞలే. దేవుని సన్నిధానం సిద్ధపరచుకుని ఉదయకాల సమయాన వాక్యము చదువుతున్నా, ఆ వాక్యము సమస్తమైన ఆజ్ఞే. పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు ఆ సహవాసంలో వచ్చిన పరిశుద్ధ మాటలు, దేవుడు హెచ్చరిస్తున్న ఆ మాటలు సమస్తమైన ఆజ్ఞలే. ప్రతి దినము నీతో మాట్లాడుతున్న వాక్య స్వరూపుడైన ఆ వాక్యము కూడా సమస్తమైన ఆజ్ఞలే. అంటే నరుడి జీవితంలో, అంటే నీతిమంతుడి జీవితంలో దేవుని సన్నిధానంలో అతను నిలుస్తాడు కాబట్టి ఆ సన్నిధానంలో మాట్లాడిన ప్రతి మాట ఆజ్ఞే. ఆ మాటలను స్వీకరించి హృదయంలో భద్రపరచుకొని, అలాగే హృదయంలో భద్రపరచుకున్న వాక్యానుసారముగా నడుచుతే దేవుని ఆజ్ఞ. ఇక్కడ అదే కదా సెలవిస్తూ ఉన్నది. ఆ మాటలను హృదయంలో పెట్టుకొని నీవు నడిచినప్పుడు మనకు నీతి కలుగును. దేవుని మాటలు విన్నప్పుడు, వినటమే కాకుండా వాటిని హృదయంలో భద్రపరచుకున్నప్పుడు నీకు నీతి కలిగిద్ది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను నీతిమంతుడినని భ్రమపడుతూ బ్రతుకుతున్నామేమో, నేను యేసు ప్రభు బిడ్డనని భ్రమపడుతున్నామేమో. నీలో నీతి ఉన్నదా? దేవుడు నీకు ప్రత్యక్షమై ఈ తరమ వారిలో నీవు నీతిమంతుడు అని పలికినప్పుడు నీతిమంతుడుగా నీవు ఉన్నావా? లేదా భూమంతా బలాత్కారంతో నిండిన జాబితాలో నువ్వు ఉన్నావా? దేవుడైతే ఇదిగో ఈ తరమ వారిలో నీవు నీతిమంతుడివి అని నిన్ను బట్టి ఆయన పలకాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నావు? నీతిమంతుల గుంపులో ఉన్నావా? లేదా బలాత్కారంతో పాపంతో నిండిన గుంపులో ఉన్నావా? నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యము, కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? లేదయ్యా, ఇంకా నాలో నీతి లేదు, నీతి ఎలాగా కలిగింది అని అనుకుంటే, ఇదిగో అబ్రహాము దేవుని నమ్మిను, అది నీతిగా ఎంచబడిన ప్రకారము యేసుక్రీస్తును నమ్మాలి. రెండవది, యేసుక్రీస్తు నీకు అనుగ్రహించిన వాక్యాన్ని నువ్వు పాటించాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు, నీతిమంతురాలుగా మార్చబడతావు, నీతిమంతుల కుటుంబముగా నీ కుటుంబం మార్చబడింది. ఈ ఉదయకాల సమయాన నీతిమంతుల జాబితాలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నీకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఆ నీతిని ఎలాగా నువ్వు పట్టుకోవాలంటే, ఏబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యము చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యము, నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఎందుకంటే నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. నేను నా నీతిని, దేవుడు నాకు అనుగ్రహించిన నీతిని, దేవునిలో ఉన్న నీతిని, దేవునిని అనుసరిస్తున్నా అప్పుడు నేను నీతిని పొందుకున్నానే, ఆ నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని స్వతంత్రించుకునే నిమిత్తము, ఆయనతో జీవించే నిమిత్తము ఆ నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. అందుకనే ఇదిగో వేరొకరు నాకు ఎదురై నువ్వు పాపివని నిందించే ఆ గడియ రాకమునుపే నీ హృదయములో ఉన్న ఆ అంతరంగము నిందింపకుండా ఉంటుంది. ఎప్పుడు? నీతిని గట్టిగా పట్టుకున్నప్పుడు. నీలో నీతి లేదనుకోండి, నీ హృదయం గద్దిస్తూ ఉన్నది నువ్వు పాపివని. అందుకని దేవుని యొక్క వాక్యం, నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతి కలిగి ఉన్న నీవు, కలిగి ఉన్న నీ కుటుంబం నీతిని గట్టిగా పట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చదువుకుందాం. ఏబు గ్రంథము 36వ అధ్యాయం 7వ వాక్యములో దేవుని యొక్క వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. 36వ అధ్యాయము 7వ వాక్యం, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చున్న
రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టెను, వారు గణపరచబడుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల్ని దేవుడు చూడకపోడంట. అయితే సింహాసనం మీద కూర్చున్న రాజుల ప్రక్కన నీతిమంతుల్ని కూర్చోబెట్టి వారిని గణపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత, ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత ఘనత నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నీతిమంతురాలుగా ఉంటే, నీతిమంతుల కుటుంబంగా ఉంటే, నీతిమంతుల సంఘముగా నువ్వు ఉంటే ఆయన చూడకుండా ఉండలేకపోతూ ఉన్నాడట. ఆయన నిన్ను చూసి నిన్ను పట్టుకొని తీసుకువెళ్ళి రాజసింహాసనం మీద కూర్చున్న రాజుల పక్కన నిన్ను కూర్చోబెట్టి నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. ఎప్పుడు? నీవు నీతిమంతుడుగా ఉంటే, నీతిమంతురాలుగా నీవు ఉంటే, నీతిమంతుల కుటుంబంగా ఉంటే సింహాసనం మీద కూర్చొని పెట్టి ఘనపరచబోతూ ఉన్నాడు. ఆ సింహాసనం ఏంటిదో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? దేవుడే స్వయాన్ని నీ కోసం సిద్ధపరిచిన సింహాసనము. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఒక సింహాసనాన్ని నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. అక్కడ నివాసం నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. అక్కడ నీతో ఆయన ఉండబోతూ ఉన్నాడు, నీతో కాపురం చేయబోతూ ఉన్నాడు. ప్రతి భాషకు విందుని ఆయన తోడవబోతూ ఉన్నాడు. ఆయనతో నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఈ తరమ వారిలో నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతుడు కుటుంబముగా నువ్వు దేవుని ఎదుట కనబడాలి. మరి మన జీవితము నీతి అనే పునాది మీద మనం కట్టుకుందామా? ఇంకా నీతి మనలో లేకపోతే దేవుని నమ్ము. యేసు ప్రభువారు నీకు నీతిని కలగజేయటానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన అంటాడు, జనాంగంలో నుంచొని, సభలో నుంచొని, ఏదైనా పాపము నాలో ఉన్నదా అని ప్రజంగానికి సవాలు విసిరితే ఎవ్వరు మారు మాట్లాడక తల వంచుకొని ఉన్నారు. ఎందుకంటే తనలో ఇటువంటి పాపము లేదు. ఆ పాపము లేనివాడు భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, నీ కుటుంబాన్ని నీతిమంతుల కుటుంబంగా మార్చడానికి. దేవుని నమ్మితే నీకు నీతి కలిగింది. దేవుని వాక్యాన్ని వింటే నీకు నీతి కలిగింది. దేవుని వాక్యాన్ని భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటే నీకు నీతి కలిగింది. నీతిమంతుడైన ఆ రారాజు పక్కన నీవు కూర్చుండబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకుందాం. నీతిమంతుల జాబితాలో మనము లెక్కించబడి నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో జీవితం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో నాటి ఫలింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా, నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన నీతిమంతుల జాబితాలో మమ్మల్ని చేర్చాలని, నీతిమంతులు స్వతంత్రించుకునే కొత్త భూమి, కొత్త ఆకాశములో మమ్మల్ని జీవింప చేయాలని ఉన్నతమైన నీ కృపతో మమ్మల్ని నింపి ఈ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు. ప్రస్తుత కాలము నా తండ్రి, భూమి అంతా బలత్కారముతో నిండి ఉన్న ఈ భూమిలో నుండి ప్రత్యేకింపబడి నిన్ను నమ్మిన మమ్మల్ని నా ప్రభ నీతిమంతులుగా మార్చినందుకు నీకు వందనాలు. అలాగే ఈ నీతిని మా అంతము వరకు గట్టిగా పట్టుకొని రారాజువైన నీతో చేరే వరకు, నీ ప్రక్కన కూర్చునే వరకు మమ్మల్ని నీతిలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకు తోడైంది. నీతి మార్గములో మనల్ని నడిపించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన అవసరతలు ఎవరైనా కలిగి ఉంటే ఈ ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీరు తెలియజేయవచ్చు. నిరంతరము మీ కొరకు ప్రార్థన చేయబడితే మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.